ఎందుకు ఏం చేస్తావు? నీకు అంత సెక్యూరిటీ కావాలా? యువర్ కామన్ మ్యాన్. ఒకప్పుడు నువ్వు ఉంటావు. నేనేమంటున్నా, ఆఫీసర్గా పనిచేస్తున్నావు, మీకు అప్పుడు థ్రెటన్ ఉందన్నప్పుడు మీకు కల్పించారు. యువర్ ఏ నౌ కామన్ మ్యాన్. ప్రజలకు సేవ చేయాలని ప్రజల మధ్యకు వచ్చిన వాళ్ళకి సెక్యూరిటీ ఎందుకు అని అడుగుతున్నాం మేము. అవసరం ఉందా? నీడ్ ఉందా? పోను నువ్వేమన్నా ఇల్లీగల్ వర్క్స్ చేసి నీకేమన్నా శత్రువులు ఉన్నారా అని అడుగుతున్నాం మేము. నువ్వు ట్రాన్స్పరెంటే కదా, ప్రజాసేవ చేయడానికి వచ్చినవే కదా, బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించినవే కదా, మరి నీకెందుకు థ్రెటన్ ఉంటుందని అడుగుతున్నాము. దేనికి ఎవరి ద్వారా ప్రాణహాని ఉంది? దేనికి ప్రాణహాని ఉంది? ఎవరితో ప్రాణహాని ఉందని అడుగుతున్నాం మేము. ఎవరితో ప్రాణహాని ఉన్నది? కాంగ్రెస్ తో ప్రాణహానియా? ఎంతమందిని ఇప్పుడు 10 సంవత్సరాలు మీరు పాలన చేసి మీరు చెప్పినటువంటి దాంట్లో ఎంతమందిని ఇవాళ మేము అరెస్ట్ చేశాం? ఎంతమంది థ్రెటన్ చేశాం? ఎంతమంది పైన కక్షపూర్త రాజకీయాలు చేశాం? కనబడతలేదా ఎవరేం చేశారన్న దానికి? కాబట్టి అంత గుడ్డిగా చదువుకున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా నువ్వు ఏనాడైతే ఏనిగెక్కి గడికోతనని చెప్పేసి గడిపైన జెండా వత్తనని చెప్పినావో ఆ రోజు నిన్ను ప్రజలు నమ్మినారు. ఎన్నడైతే గడికి నువ్వు బానిసమైనావో ఆనాడే ప్రజలు నిన్ను వదిలేశారు. కాబట్టి ఇవాళ పెద్దగా నేను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అందరికి తెలుసు నువ్వు ఏ గురుకులను బేస్ చేసుకొని ఏ స్వేరోస్ అని చెప్పి ఎవరిని మోసం చేసావో అందరికి తెలుసు. ఏ గురుకులాల ఎవరెవరికి ఏం దోషపెట్టినావో అందరికి తెలుసు. ఎందుకు తవ్వుకుంటే అన్ని బయటకు వెళ్తాయన్న చాలా ఏమంటారు, ఇది కంట్రోల్ చేసుకుంటే కనీసం ప్రజలు ఆ మాత్రమైన గౌరవం ఉంటుంది. మీరు నోరు విప్పితే మొత్తం అంతా మళ్ళీ విప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నేను ఒక్కటే అడుగుతాను, మీ వైఫ్ ఎంప్లాయ్, ఆమె ఎంప్లాయ్ అయితే బ్యూరోక్రాట్స్ వాట్ ఇట్ మేబీ ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తుంది. అందరికీ ట్రాన్స్ఫర్లు అయినాయి, ఆమెకు ట్రాన్స్ఫర్ అయింది. తప్పేమున్నది దాంట్లో? చేయకూడదు రూల్ ఉన్నదా? మీరు ఉద్యోగం అయినాడే ఉంటుంది. నువ్వు ఎక్కడ ఇచ్చినా కూడా మీరు వెళ్ళి పని చేయాలి అనేది దాంట్లోనే ఉంటుంది. ట్రాన్స్ఫర్ చేసినంత మాత్రం కక్షపూరితం అవుతుందా? నేను ఒకటి అడుగుతాను, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి రగన్న చాలా గొప్పగా పనిచేసినటువంటి వ్యక్తిని కేసీఆర్ అధికారం రాగానే రగన్నను తీసుకొని మీరు ఎక్కడేశారు? ఏ మాత్రము దానికి ఒక విలువ లేనటువంటి ఒక డమ్మీ పోస్టులు తీసుకెళ్ళి ఆయన వేశారు మీరు. అంటే మేము కేసీఆర్ లెక్క పని చేయట్లేదు అనేది గుర్తుపెట్టుకోండి. నీ మీద కక్ష తీర్చాలంటే 2 నిమిషాల పని. నేను చేసిన వాటిని నేను రెండు గదులు ఇస్తే తీసుకెళ్ళి అందులో బొక్కలేస్తారు. కానీ ఆ పని మేము చేయట్లా. మీరు చేసినట్టు దానిని దీనిని కలిపి చూస్తున్నారు చూసారా? దాన్ని బట్టే మీ యొక్క పొలిటికల్ మెచ్యూరిటీ ఎంత ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు మీరు మంచిగా మాట్లాడితే మేము కూడా మంచిగా మాట్లాడతాం. నువ్వు ఆఫీసర్గా ఉండి ఆఫీసర్ లాగా సలహాలు సూచనలు చేస్తే ముఖ్యమంత్రి కూడా ఉంటారు. మరి అలాంటిది నువ్వు పొద్దున్న లేస్తే పూర్తిగా అంటే నీవు ఏ స్వేరోలకైతే ప్రశ్నించాలా, సమానత్వం కావాలా, ఇవాళ సమాజంలో మనం తలెత్తుకొని బతకాలని నువ్వు ఏదైతే హితబోధ చేశావో, ఏ బానిసకు గడికి నువ్వు బానిసమైనావో ఆనాడు నువ్వు చెప్పిన వాటికి విలువే లేదన్నది గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, ఆర్ఎస్ ప్రవీణ్ గారు, కేసీఆర్ గారు టెండర్లు వేశారు, గ్లోబల్ టెండర్లు వేసినారు. గ్లోబల్ టెండర్లు వేసినప్పుడు ఆ టెండర్లో రాష్ట్రంలో దేశంలో ఉన్నవాడు ఎవడైనా పార్టిసిపేట్ చేయొచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా దాన్ని బట్టే కదా ఇస్తారు. ఇక్కడ నామినేషన్ బేస్లో ఇస్తే మనం మాట్లాడాలా, నామినేషన్ కాదు కదా. టెండర్ వచ్చినప్పుడు టెండర్ని బట్టే కదా పని ఇస్తారు. సో నువ్వు కూడా ఈ టెండరు నీకు కూడా వస్తుంది. నువ్వు చేసావు కదా అదే పని. నామినేషన్ బేస్లో గురుకులాలల్లో ఎవరికి గుడ్లు ఇచ్చినావు, ఎవరికి పప్పు ఇచ్చినావు, ఎవరికి ఉప్పు ఇచ్చినావు, ఎవరికి ఏమి ఇచ్చినావో అందరికీ తెలుసు. మళ్ళీ ఎందుకన్నా తవ్వుతావన్నీ? కాబట్టి నేను ఒకటే అడుగుతున్నాను, నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఎంత అధికార దుర్వినియోగం చేసినావో సమాజానికి తెలుసు. ఇవాళ ఈ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా టెండర్లు అన్నది గ్లోబలైజ్డ్గా ఎవరు టెండర్ వేసుకున్నా వాడికి వర్క్ ఇవ్వాల్సిందే. దానికి ఇవ్వకుండా ఉండడానికి నాకు కానీ నీకు కానీ ఎవరికి కానీ అది అడ్డుకునేటువంటి నైతిక హక్కు లేదు. ఇచ్చిన టెండర్ ప్రకారంగా వాళ్ళు ఫిట్ అవరా చూసి చేస్తారే తప్ప ఈయన మావైనా, ఈయన పక్క ఆయన గుజరాత్ అయినా, ఈయన మహారాష్ట్ర అయినా, కర్ణాటక అయినా ఇవ్వరు కదా. కాబట్టి మీ యొక్క కేటీఆర్ని కూడా అడుగు, ఎందుకు ఆంధ్రోళకి అత్యధికంగా టెండర్లు లాస్ట్ టైంలో కట్టబెట్టినారు, ఎందుకు రాజులకు ఇచ్చినారు, ఎందుకు మెగా లాంటి వాళ్ళకి ఇచ్చినారు, ఇవన్నీ ఆయన ప్రశ్నిస్తే బాగుంటుంది అనుకుంటా. Subscribe us and press the bell icon for more interesting updates.